విభాగాలకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందిస్తున్న ఏజెన్సీల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐని ఎగవేస్తున్నట్టు గుర్తించింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఏజెన్సీల్లో ఎక్కువ భాగం బీఆర్ఎస్ నేతల బినామీల పేరిటున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాలను బయటకు తీస్తోందా? అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించిన ఏజెన్సీలపై చర్యలకు రంగం సిద్ధమైందా? తమ ఆదేశాలను పాటించని సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు గడిచిపోయినా ప్రభుత్వంలో ఇంకా పాత వాసనలు పోలేదు. బీఆర్ఎస్ అన్యాయుల హవానే కొనసాగుతోంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఏజెన్సీలన్నీ గులాబీ పార్టీ నేతల బినామీలవేనని ప్రభుత్వం పరిశోధనలో తేలింది. బీఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, వైద్య సౌకర్యాలను ఎగవేసిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ ఏజెన్సీల గుట్టు ఇప్పుడు రట్టవడంతో హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టే పనిలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎట్టకేలకు న్యాయం చేసే చర్యలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టి పీఎఫ్, ఈఎస్ఐ నిధులను వినియోగిస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై ఫోకస్ పెట్టింది. సర్కార్ ఆదేశాలను బేఖతారు చేసిన ఏజెన్సీలను వచ్చే నెల నుంచే బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసిందని సమాచారం. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్న ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కమిషనరేట్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లో 4,90,000 మంది వరకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి నియామకం నుంచి జీతాల చెల్లింపుల వరకు అన్ని వ్యవహారాలు ఏజెన్సీల చేతుల్లోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం స్పష్టంగా నిబంధనలు పెట్టినా కొన్ని ఏజెన్సీలు వాటిని ఏళ్ల తరబడి పాటించలేదని పాలకుల దృష్టికి వచ్చింది. ప్రభుత్వం ప్రతి నెల ఈ ఉద్యోగుల జీతాలతో పాటు తన వాటాగా పీఎఫ్, ఈఎస్ఐ నిధులు విడుదల చేస్తూనే ఉంది. కానీ ఫండ్స్ ఈ సేవలను అందిస్తున్న సంస్థల ఖాతాలకు జమ అవడం లేదు. ఏజెన్సీల జేబుల్లోకి వెళ్లిపోయాయన్నది తేల్చింది. 12 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు ఇలా దోచుకున్నట్టు సర్కార్ గుర్తించింది. అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గత నెల 3వ వారంలో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఎం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్షణమే పీఎఫ్, ఈఎస్ఐ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్థిక శాఖ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసింది. పీఎఫ్, ఈఎస్ఐ నిధులు చెల్లిస్తున్నారనే పూర్తి ఆధారాలు ఇవ్వాలని, లేదంటే వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకుల్లో టెన్షన్ మొదలైంది. ఇక్కడే మరో విషయం బయటకు వచ్చింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 2,000 అవుట్సోర్సింగ్ ఏజెన్సీల్లో మెజారిటీ సంస్థలు బీఆర్ఎస్ నేతల బినామీల పేరిటే ఉన్నట్టు తేలింది. భారీగా కమిషన్లు తీసుకుంటూ కొందరు నేతలు లబ్ధి పొందుతున్నారని భావిస్తోంది. ప్రభుత్వ హెచ్చరికలతో ఇప్పుడు ఏజెన్సీలన్నీ పీఎఫ్, ఈఎస్ఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఉద్యోగుల వివరాలు అప్డేట్, రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం, డాక్యుమెంట్లు సమర్పించడం వంటివి చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏజెన్సీలు ఇచ్చే ఆధారాలను క్రాస్ చెక్ చేసేందుకు సిద్ధమైంది. పీఎఫ్, ఈఎస్ఐ కార్యాలయాల నుంచి నేరుగా ఉద్యోగుల వివరాలు తెప్పించి సరిచూడాలని నిర్ణయించింది. తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అలాంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది. ఏళ్ల తరబడి నలిగిపోయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇది నిజంగా ఊరటనిచ్చే పరిణామం. ప్రభుత్వ హెచ్చరికలు చర్యల దాకా వెళ్తాయా, లేదా ఇది కూడా సర్క్యులర్కే పరిమితమవుతుందా అన్నది చూడాలంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. అయితే ప్రభుత్వం హెచ్చరికతోనైనా తమకు న్యాయం జరిగితే చాలని భావిస్తున్నారు. అదే సమయంలో తమ వేతనాలు కూడా కేవలం 15,000 మాత్రమే ఉన్నాయని, అది కుటుంబ పోషణకు సరిపోవడం లేదన్న ఆవేదన వీరిలో కనిపిస్తోంది. వేతనాలు కొంత పెంచాలని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.